సో గుడ్ మార్నింగ్ గాయస్. సో తెలుసు కదా ఇవాళ 22 మన మంచిర్యాల యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ వైశాఖ దగ్గరికి వెళ్తున్నా. సో వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాం. సో సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు, సో వాళ్ళకు కూడా చూపిస్తాం. చలో కరీంనగర్. ఓకే, సో నేనైతే జగిత్యాల బస్ స్టాండ్కి వచ్చేసా. సో ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళాక కరీంనగర్ బస్ ఎక్కాలి. సో ఎక్కేసాక కరీంనగర్లో దిగి అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి రెడీ అయ్యి తర్వాత కరీంనగర్లో మంచిర్యాల బస్ ఎక్కి తర్వాత మంచిర్యాల వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాక అన్నీ చూపించేస్తా ఇంకా నేను. ఓకేనా? సో బస్ స్టాండ్కి ఎంటర్ అయిపోతున్నా. సో బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. సో ఫుల్ వర్షం పడింది. సో చూడండి ఎలా ఉందో, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. బట్ అయినా కూడా నో ప్రాబ్లం, మనం వెళ్ళాలి. సో చూడండి. సో ఫైనల్గా అయితే బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అయిపోయా. చూడండి. సో బస్ అయితే ఎక్కేసిన. సో ఇంకా కరీంనగర్ బస్ అయితే ఎక్కిన. సో బస్ స్టాండ్కి వెళ్ళాక తర్వాత అక్కడ కాల్ చేసి లొకేషన్ సెండ్ చేయమని చెప్పేసాక సో అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళేసి రెడీ అయ్యి సో మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి మంచిర్యాల బస్ ఎక్కుతాం. సో అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళాక చూపిస్తాను. ఓకే. సో కరీంనగర్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. సో కరీంనగర్కి అయితే ఎంట్రీ అయిపోయాం. సో మనం ఇప్పుడు ప్రజెంట్ గీతా భవన్ దగ్గర ఉన్నాం. సో గీతా భవన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర. సో బస్ స్టాండ్కి దిగాక సో అక్కనే వస్తుందంట బస్ స్టాండ్కి. సో అక్క వచ్చేసాక చూపిస్తా. సో ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి వచ్చేసినాం, దిగేసినాం బస్ స్టాండ్లో. సో ఇక అక్క కోసం వెయిట్ చేయాలి. సో వచ్చేదాకా నేను వీడియో కంటిన్యూ చేయలేను. సో అక్క వచ్చాక వీడియో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆగలేదు. సో మన అక్క అయితే వచ్చేసిందంట. సో వెళ్దాం, ఎక్కడుందో చూద్దాం. సో ఆడుంది. సో వెళ్తున్నాం. సో మన బంగారకొండ వచ్చేసింది గాయస్. సో ఇంకా ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా అక్క? చాలా మంది వస్తున్నారు. ఇక వర్షం పడుతుందని చెప్పేసి చెత్తలు కూడా తెచ్చుకుంటాను. మేమైతే చూడండి మా అవతారం ఎట్లున్నాయో చూసి భయపడుతుంది. ఎందుకంటే ఇక మేము మంచిగా ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇక్కడ రెడీ అయితే అక్కడంతా మేము పోయేసరికి మొత్తం తడిచిపోతాం ఒకవేళ మధ్యలో వర్షం వస్తుందని. అందుకని అక్కడికి వెళ్ళాక రెడీ అవుదామని చెప్పేసి ఇట్లనే వెళ్తున్నాం. భయపడకండి, మేము రెడీ అయినాక మళ్ళీ చూడండి. ఓకేనా? ఎవరు రాధికక్క వాళ్ళు కూడా వచ్చారు. పోయి అందాం. నేను నీకేం ఉపకారం చేశాను రా? భయపడ్డారు ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్ అక్క. సో మా రాధికక్క కూడా వచ్చేసింది. సో మన మేకప్ ఆర్టిస్ట్. సో ఏదున్నా కూడా అక్కడే చూసుకుంటుంది గాయస్. సో అక్కడికి వెళ్ళాక ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి. అట్లని కాదు కానీ లేట్ కమ్మర్స్ వచ్చిర్రు. చందుగాడును ఇంకొక అబ్బాయి వచ్చిర్రు. చూడు వాళ్ళని. చందు ఇంత లేట్ ఎందుకు వచ్చినావురా? వీళ్ళే ఈ దొంగ కొడుకులే మొత్తం చేసి కొంచెం వాడు ఇప్పుడు వచ్చిండు. వచ్చి ఆకలైతుంది నాకేమైనా ఉని అక్క అంటున్నాడు. సో తిన్నాక బయలుదేరకుండా అని చెప్తాడు ఫ్రెండ్స్. ఇక మౌనిక అక్క అంతేనా అక్క? మీ పేరు? అక్క మమ్మల్ని పెట్టా ఇప్పుడే పరిచయం నాకు. ఇదేంటి నేను తెల్లవనా కామెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బ్లాగ్ చాలా వస్తుంది. ఇంకెవరెవరు వచ్చి అందరినీ చూపిస్తే అప్పటి వరకు ఇప్పుడే బస్సు ఎక్కినాం మేము. నేను పండుగాడు
7కి వచ్చి వెయిట్ చేస్తే 9కి బస్ ఎక్కినాం ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల. ఇగో ఇప్పుడే ఎక్కినాం పోతాను మీరు. వీడు మన పక్కన కూర్చున్నారు, వాళ్ళైతే ఒక పక్క సీట్లు కావాలని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు. ఇది సాధారణమైన మనిషి కాదు, ఇది కూడా కిటికీ కావాలని చెప్పేసి కిటికీ ఫ్రెండ్స్ బయటకి చూడొచ్చు అని చెప్పేసి పొద్దున్న ఏమంటారు, పొద్దున్న 3కి లేచి ఇక్కడికి కరీంనగర్ వచ్చి కూర్చుంటే వీళ్ళే లేట్ చేసిర్రు. లేదంటే నేను మంచిగా జగిత్యాల నుంచి వెళ్ళిపోయాను తెలుసా. సో దీనివల్ల మొత్తం లేట్ అయిపోయింది. జగిత్యాలకి రమ్మంటే రాలేదు ఫ్రెండ్స్. సో మొత్తం దీనివల్ల. సో మన వాళ్ళు ముందర కూర్చున్నారు, మేమేమో ఇక్కడ కూర్చున్నాం. సో మంచిర్యాల బస్ అయితే ఎక్కినాం. సో అక్కడికి పోయినాక ఎలా అవుతున్నాము, గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. చెప్తాం, అద్దంలో చూసుకుంటుంది. చెప్పరా చందు ఆగమాగం పడుతుంది. సరే మొత్తం అయితే చందు అంటే సరే ఫ్రెండ్స్, మేమైతే ఇంకా పోయే అక్కడ ఎట్లయితే జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాం. సో ఫైనల్గా అయితే బస్ స్టాండ్ నుంచి బస్సు బయలుదేరింది. సో చూపిస్తా అక్కడికి పోయేంత వరకు చూపిస్తా. సో గాయస్ బస్ దిగుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సున్నంబట్టి. సో చూడండి అందరు అలసిపోయారు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సున్నంబట్టి. చూడండి దిగుతున్నాం. వర్షం పడుతుంది గాయస్, ఏం చెప్పమంటారు. షట్ గాయస్ మేమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఎవరి దగ్గరికి అంటే చిట్టమ్మ, మన యూట్యూబర్ క్రియేటివిటీ థింగ్స్ చిట్టమ్మ ఉంది కదా. సో ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక రెడీ అవ్వాలి. సో చూడండి, ఏ వైశక్క ఏమైతుంది ఇక్కడ మేము వేస్ట్. ఏం చేద్దాం, గట్లుంటది గ్రాచారం. ఇగో వీడే దిగినాక వర్షం పడతా అన్నది వీడే. ఇగో వీడే మొత్తం వీడి వల్లే వేస్ట్ గారు. సో గాయస్ మేమైతే పోతున్నాం లొకేషన్కి. వర్షంలో పోతున్నాం, ఎంత రాడినా బుగ్గిపాలు అయిపోయింది. సో బైక్ మీద పోతున్నాం. చూడండి వస్తుంది. సో గాయస్ మేమైతే వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. సో చూడండి మా అక్క ఏం చేస్తుందో చూడండి. హాయ్ చెప్పే. చూపిస్తే అక్కడ ఏం జరుగుతుందో. చూడండి గాయస్, మల్లికార్జున కూడా చూడ మనకి ఆ కొద్ది ముందుకి వెళ్ళమ్మా, కొద్దిగా ముందుకి బాగా దూరం ఇల్లు రెడీ. కొద్దిగా ముందు రండమ్మా. బోనాలతో మానస, అనుష అందరు కూడా బోనాలు ఎత్తుకున్న మేడం వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా రావాలి. చేసినందుకు అందరు దయచేసి దూరం ఉండాలి. ఫ్రెండ్స్ చూసిరు కదా, బోనాలు అయితే హల్చల్ అయిపోతుంది మొత్తం.
అసలు ఎగురుదామన్నా ఎవ్వరు ఎక్కడ ప్లేస్ ఇస్తలేరు. మా చెమటలు చూడండి, వర్షం అయితే కొట్టింది ఇందాక, ఇక ఫుల్ తడిచిపోయినాం. నా జుట్టు నా అవతారం చూడండి ఫ్రెండ్స్, ఇట్లనే ఉన్నాం. ఒకసారి చూపిరా బోనల్ని. సో చూడండి సో ఎంత క్రౌడ్ చూస్తారు కదా, చాలా పెద్ద క్రౌడ్ అండి. ఇందాక ఇగో మాకైతే చెమటలు వస్తున్నాయి ఫుల్. చాలా మంది ఉన్నారు, అగో చాలా ఉన్నారు. అసలు అసలు ఏం అర్థం అయితలేదు, ఘోరం ఉంది. మంచి ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఎవరికి చూపిద్దాం అన్న కూడా అక్కడ చూపించేంత పొజిషన్ లేదు. మేము మంచిగా అనుకున్నాం, మంచి బ్లాగ్ తీసి అందరినీ కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ అట్లా లేదు, ఇక్కడ మొత్తం చాలా మంది ఉన్నారు. అసలు ఎవరితో మాట్లాడేంత గ్యాప్ కూడా లేదు, అసలు అట్లా ఉంది. కాబట్టి సో మేము ఏం కవర్ చేయలేకపోతున్నాం. ఫొటోస్ అయితే దిగిరా, నేను వీడియో అయితే దిగలేదు. సో నేనైతే ఎవరితో దిగలేదు. చేసినాం. సో ఓన్లీ ఇందులో ఈ బ్లాగ్లో వచ్చేసి నార్మల్గా అంటే ఎక్కడెక్కడ తీయలేదో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో మళ్ళీ. సో ఎవరు ఏమనుకోకుండా కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్లుందో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి ఎంత మంది ఉన్నారో చూపిరా పండు. మీకు ఫోన్లో చూస్తే ఎట్లా కనిపిస్తుందో మాకు తెలియదు, కానీ ఇక్కడ రియాలిటీగా చూస్తే అయితే చాలా డేంజర్ ఉంది. అసలు నడవడానికి చూడండి ఒకసారి, చూస్తున్నారు కదా, చాలా ఘోరం ఉంది. అక్కడ దూపైనా కూడా వాటర్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. అందుకని మాకు మేము చూడరు ఒకసారి. ఎంత క్రౌడ్ ఉంది. వర్షం అయితే లేదు అసలు. సో చూడండి ఎట్లుంది హవా మొత్తం అట్లకి. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్రెడీ టెంపుల్ కూడా దగ్గరికి వచ్చేసింది. అక్క సో మా అక్క సూపర్ టెంపుల్ కాడికి వచ్చినాం చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కిరాక్ ఎంజాయ్ చేసినాం. సో ఇంకా బ్లాగ్ ఈ వీడియోతో ఎండ్. సో ఎవరేమనుకోకండి, ఇంకా చూపించడానికి ఛాన్స్ లేదు. సో ఈ వీడియోతోనే ఎండ్ వీడియో. సో బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.